హాయ్ అండి, వెల్కమ్ టు విజయవాడ ప్రాపర్టీస్. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మేము హౌసింగ్ లోన్స్ అండ్ పర్సనల్ లోన్స్ కూడా చేస్తామండి. మీలో ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయొచ్చు. ఇప్పుడు మనం చూపిస్తున్న వచ్చేసి ఇది ఒక త్రిబుల్ బెడ్రూమ్ అండి. మనం చూస్తున్నాం కదండి. సో ఇండిపెండెంట్ హౌస్ ఎలాగైతే వస్తుందో సో ఆ ఫీల్తో వచ్చినటువంటి త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది వచ్చేసి. సో మనకు ఇది వచ్చేసి కానూరులో అయితే అవైలబిలిటీలో ఉందండి. సో ఇది ఒక సెమీ గేటెడ్ కమ్యూనిటీ అనమాట. సో అందుకే మీకు సో త్రిబుల్ బెడ్రూమ్ అనేది ఒక ఇండివిజువల్ హౌస్ ఎలా ఫీల్ వస్తుంది అలాగైతే డిజైన్ చేసేది ఇదంతా కూడా. సో చూస్తాను కదండి. సో రెడీ టు ఆక్యుపై స్టేజ్లోకి అయితే వచ్చేసిందండి టోటల్గా. సో ఎవ్రీథింగ్ వర్క్స్ అన్నీ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయి ఉన్నాయండి, రెడీ టు ఆక్యుపై అనమాట. ఇది మనకు టోటల్గా వచ్చేసి 2230 SFT వస్తుందండి. సో ఇందులో ప్లింత్ ఏరియా వచ్చేసి 1754 వచ్చేసి ప్లింత్ ఏరియా అయితే వస్తుందండి. మనకి అన్వేర్ షేర్ వచ్చేసి 98 గజాలు వస్తుందండి అన్వేర్ షేరు. సో అంటే మీకు 2 సెంట్ల వరకు ల్యాండ్ షేర్ అనేది ఇస్తున్నారండి. సో మనకి చాలా అంటే చాలా స్పేసియస్గా వచ్చిందండి. సో ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఫ్లాట్ వచ్చేసి మన కబోర్డ్స్ కానీ ఎవ్రీథింగ్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ఉన్నాయండి. సో మీకు వితౌట్ కబోర్డ్స్ తోటి కావాలనుకుంటే వితౌట్ కబోర్డ్స్ తోటి ఫ్లాట్స్ ఉన్నాయి. సో ఇదైతే సో మోడల్గా రెడీ చేసి పెట్టారండి ఫ్లాట్ అంతా కూడా. సో విత్ కబోర్డ్స్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టారనమాట. సో మనం ఇప్పుడు చూస్తుందంతా కూడా సో డైనింగ్ ఏరియా అండి అదంతా కూడా. సో చాలా అంటే చాలా స్పేసియస్గా వచ్చిందండి. బికాజ్ ఎందుకు అనుకుంటే 1754 వచ్చేసి మన ప్లింత్ ఏరియా అయితే వస్తుందన్నమాట. సో మన బెడ్రూమ్స్ కానీ అన్నీ కూడా స్పేసియస్గా వచ్చినాయండి. సో ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసి ఇది ఒక మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది వచ్చేసి. సో మన చుట్టూ వెంటిలేషన్ కానీ అంతా కూడా చాలా అంటే చాలా నీట్గా ఉండిద్దండి. సో బికాజ్ ఎందుకు అంటే ఇది మనకు CRDA ప్లాన్తో కట్టినటువంటి ఇది ఒక అపార్ట్మెంట్ అండి. మన చుట్టూరు వచ్చేసి సెట్ బ్యాక్స్ కానీ అన్నీ కూడా నీట్గా వదిలికట్టారనమాట. సో అండ్ వచ్చేసి మనకి ఇది ఇండిపెండెంట్ హౌస్ ఎలాగైతే ఫీల్ వస్తుందో సో అలాగైతే వస్తుందండి ఇదంతా కూడా. సో ఫ్లాట్స్ వర్క్స్ అన్నీ కూడా మొత్తం అంతా కంప్లీట్ అయిపోయి ఉన్నాయండి. సో రెడీ టు ఆక్యుపై స్టేజ్ అనమాట. సో ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ అండి. సో ఇది మన ప్రైస్ వచ్చేసి 1,05,00,000 అయితే చెప్తున్నారండి వితౌట్ కబోర్డ్స్ తోటి అయితే. సో మనకి ఇప్పుడు ఏదైతే చేశారో ఇది విత్ కబోర్డ్స్ అండి. మనకు విత్ కబోర్డ్స్ అయితే 1,16,00,000 అయితే చెప్తున్నారు. సో కబోర్డ్స్ కానీ మొత్తం అంతా కూడా ఇది అయితే ఈ ఫ్లాట్ అయితే. సో ఇందులోనే మనకు వచ్చేసి వితౌట్ కబోర్డ్స్ తోటి ఉన్నాయండి. అంటే వితౌట్ వుడ్ వర్క్ అనమాట. వుడ్ వర్క్ ఏమీ లేకుండా అయితే మనకు 1,05,00,000 అయితే చెప్తున్నారు. సో అక్కడ మనకు కనిపిస్తుంది వచ్చేసి దేవుడి గది అండి. సో ప్రజెంట్ అయితే క్లోజ్ చేసిందంతే. సో అందులో మీకు చూపించట్లేదు అందులో వచ్చేసి. సో దేవుడి గది కూడా మొత్తం అంతా కూడా వచ్చేసిందండి. ఇది వచ్చేసి థర్డ్ బెడ్రూమ్ అండి. మనకు 2 బెడ్రూమ్స్ అయితే చేసాం, ఇది 3వ బెడ్రూమ్ అనమాట. సో మనకు 3వ బెడ్రూమ్లో నుంచి మనకు బయటికి బాల్కనీ స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు ఇక్కడ. సో అది కూడా మీకు చూపిస్తాను. సో ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసి ఇది ఒక బెడ్రూమ్ అండ్ ఇక్కడ బాత్రూమ్ ప్రొవైడ్ చేశారనమాట. సో మీకు ప్రాపర్టీ డీటెయిల్స్ అయితే మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి. ఇది టోటల్గా వచ్చేసి 2230 SFTతో వస్తుందండి. మన ప్లింత్ ఏరియా వచ్చేసి 1754 వచ్చేసి ప్లింత్ ఏరియా వస్తుంది. మన 98 గజాలు అయితే అండర్వేర్ షేర్ అయితే వస్తుందండి దీంట్లో. సో మన ప్రైస్ వచ్చేసి వితౌట్ వుడ్ వర్క్ తోటి కావాలనుకుంటే 1,05,00,000 అయితే చెప్తున్నారు. సో ఇప్పుడు చూస్తున్నట్టుగా విత్ వుడ్ వర్క్ తోటి కావాలనుకుంటే 1,16,00,000 అయితే చెప్తున్నారు. సో మీరు ఫ్లాట్ అనేది చూసి నచ్చినట్లయితే రేట్ అనేది కొంతవరకు బార్గెన్ అయితే చేయొచ్చు అండి. సో మనకు చాలా అంటే చాలా స్పేసియస్గా వచ్చిందండి మొత్తం అంతా కూడా. అండ్ మనకి ఇండిపెండెంట్ హౌస్ ఫీల్డ్తో ఒక సెమీ గేటెడ్ కమ్యూనిటీలో మనకు అవైలబిలిటీలో ఉన్నటువంటి త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇదంతా కూడా. సో మీకు వీడియో అనేది చూస్తున్నప్పుడు ఏ డౌట్స్ ఉన్నా కానీ సో మొత్తం వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయొచ్చండి. సో అప్పుడు మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీకు ఇంకా క్లారిఫై అనేది ఇస్తాం మొత్తం అంతా కూడా. సో మనకి కిచెన్ అండి, కిచెన్లో నుంచి బయటికి వాష్ అనేది ప్రొవైడ్ చేశారు ఇక్కడ. సో చూస్తున్నాం కదండి అంతా కూడా వాష్ ఏరియా అనమాట. మనకి ఇక్కడ వచ్చేసి థర్డ్ బెడ్రూమ్లో నుంచి అండ్ బాల్కనీ అండ్ హాల్లో నుంచి అక్కడ బాల్కనీ కూడా వెళ్ళొచ్చు అండి. అక్కడ నుంచి అక్కడ అలాగే మన డైనింగ్ స్పేస్ నుంచి వెళ్ళొచ్చు అనమాట అక్కడ నుంచి.
సో ఇదండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.